ఇక్కడ విచ్చేసినటువంటి తిరుపతి శాసనసభ్యులు ఆర్వి శ్రీనివాసరావుగా ఉద్యోగపరంగా స్వాగతం పలుకుతూ, ఎందుకంటే ఒక బలిజిల ఐక్యమత్యం వల్ల ఆయన గెలుపు సాధించాలనే ఉద్దేశం మీకు అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన చిత్తూరు నుంచి వచ్చినా కూడా తిరుపతి ప్రజలు స్వాగతం చెప్పి అత్యధిక మెజార్టీ అతనికి ప్రత్యర్థికి 70,000 వస్తే మెజార్టీ 73,000 వచ్చింది. అంటే ఎంత ఉత్సాహంగా మనవాడు మనందరినీ మనం ఐక్యమత్యంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందంతా జిల్లాలో పరిస్థితి ఉండేది. అంతకుముందు అయితే ఆయన పెద్ద హేమంత్ గారు, ఆయన నేను స్టూడెంట్ నుంచి చూశాను. సుధాకర్ ఫాదర్ని, డామినేటింగ్ క్యారెక్టర్. అప్పట్లో ఎమ్మెల్యే మాజీ అధ్యక్షులు పికేసి బాబు గారికి పికేసి బాబు గారికి సంఘం తరఫున సత్కారం జరుగుతుంది. ఇప్పుడు తిరుపతి శాసనసభ్యులు మన కులం వారి మన కులం వాళ్ళకి ఎన్నో రకాలుగా 2 సంఘాలు ఉంటాయి. ఏ సంఘం ఉన్నప్పుడు బలి సంఘమే అంటారా, వేరే సంఘం అంటారా? బలి సంఘమే అంటారు. కాబట్టి సంఘాలు ఎన్ని ఉన్నప్పుడు అందరూ యూనిట్గా ఉంటారు.
శివాజీ ఆనంద్ గారు, తర్వాత మన గౌరవ అధ్యక్షుడు గారి అలాగే చిత్తూరు కార్పొరేటర్ నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని మన కులానికి ముడిపెట్టద్దండి. పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలని తలకులంగా చేసుకొని ఆయన మన భారతదేశంలోనే అత్యధిక ఆదరణ పొందిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నిన్న నాందేడ్ మహారాష్ట్రకు పోయినాడు. సింగులు పిలిచినారు వాళ్ళ గురువు దీనికి. ఆ సింగు కార్యక్రమానికి పోతే అక్కడ మహారాష్ట్రలో ఆయన పెద్ద పీట వేయడం జరిగింది. తమిళనాడుకి పోతే అక్కడ కూడా ఆయన పెద్ద పీట వేయడం జరిగింది. సనాతనం కాపాడుకునే దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద పీట వేయడం జరిగింది. సో మనం ముద్ర వేయకుండా మన కులం దయచేసి మన కులం వాళ్ళందరూ చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలని తన కులంగా ఎంచుకొని పైకి వచ్చిన మహానుభావుడు. సో మనం కావాల్సింటే మన పనులు చేసుకోవాలి. మన పనులు చేసుకునేందుకు నాయకులందరూ ఉండాలి. మేమంతా ఉన్నాము. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ క్షణంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీకు కలెక్టర్ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ గారు కావచ్చు, మీకు ఏ ఇబ్బందిగా ఉండాలని అందరినీ చేతులతో అనుకుంటున్నాను. నాయకుడు అయితే సరిపోదు. అన్న చెప్పినాడు, ఎవరన్నా మన కులస్తులకు ఇబ్బంది వస్తే ఆ టైంలో మనం ఆదరించాలా కాకూడదు. అదే కులానికి ఐక్యత బలం. సో అది మన పలంనేరు ప్రజా అభ్యుదయ సేవా సమితి వాళ్ళు ఎన్నో రకాలుగా పూర్తి చేస్తున్నారు. అలాగే మన ఆహ్వానాన్ని గౌరవించి పుంగూరు నుండి విచ్చేసిన శ్రీ పూల త్యాగరాజు గారు, అలాగే నాన్మాల గణేష్ గారికి బాస్ తరఫున నాన్మాల గణేష్ గారు మరియు త్యాగరాజు గారు ఇద్దరికి పర్మనెంట్ బాస్ తరఫున సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మన శ్రీకృష్ణదేవరాయల విగ్రహ దాత ఈరోజు మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులందరికీ భోజన వసతి ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ గారికి చిరు సత్కారం చేయడం జరుగుతుంది. వారిని సన్మానించవలసిందిగా గౌరవ మాజీ శాసనసభ్యులు మనోహర్ గారు మరియు టీటీడీ బోర్డు సభ్యులైనటువంటి కోట్ల అశోక్ గారు అందరూ మన గౌరవ అధ్యక్షులు శ్రీ సుధాకర్ గారు సభలో ప్రసంగిస్తారు. అలాగే సీనియర్ భవిష్య సంఘ నాయకులు, సీనియర్ పుంగనూరు రాజకీయ నాయకులైనటువంటి శ్రీ త్యాగరాజ అన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పూల త్యాగరాజు గారికి చిరు సత్కారం చేయడం. జై బలిజా, జై బలిజా, బలిజ ఐక్యత, బలిజ ఐక్యత, బలిజ ఐక్యత. ఇప్పుడు మన గౌరవ అధ్యక్షులు శ్రీ మన్నార్ సుధాకర్ గారు సభను ప్రసంగిస్తారు.
సభకు నమస్కారములు. పలమనే మధ్య సేవా సంఘం బాస్ స్థాపించి స్థాపించి 14 సంవత్సరాల్లో గడిచిన సందర్భంగా మనం చేసుకున్నటువంటి 15వ పండుగని ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా మా సెక్రటరీ గారు దేవప్రసాద్ గారిని కోరుతున్నాను. మనం ఐక్యమత్యంగా ఉండి, ఎందుకంటే ఇంతకుముందంతా జిల్లాలో పరిస్థితి ఉండేది. అంతకుముందు అయితే ఆయన పెద్ద ఆయన రత్నం గారు, ఆయన నేను స్టూడెంట్ చూశాను. సుధాకర్ గారి ఫాదర్ని డామినేటింగ్ క్యారెక్టర్. అప్పట్లో ఎమ్మెల్యే సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఇక్కడ వార్షికోత్సవం జరపడము అనేది ఒక శుభ పరిణామం మీ కులానికి. మీరు క్లాప్స్ గెట్ట కొట్టకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సుధాకర్ గారు జరపరు, మేమంతా కూడా రాము. మాకు స్ఫూర్తి అదే. నేనేమంటానంటే, నేను 40 సంవత్సరాలుగా ఈ కుల సంఘాల వ్యవహారంలో చూస్తూనే ఉన్నాను. చాలా మంది, మీరు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, చాలా మంది కులము పేరుతో సంఘాల పేరు మాత్రం పెట్టుకొని ఏమి చేసేది నాకు సంఘం పెట్టుకొని వాళ్ళకి ఊరికి ఒక చిన్న గోరంత సహాయం, ఉప్పురాయ సహాయం చేసేది. ఇప్పుడు చదివారు, ఆయన ట్రెజరర్ గా చదివారు. పలమనేరు పంచ సేవా సంఘం ఏ కార్యక్రమాలు చేసిందని అది కావాలి. ఏదో ఒక కార్యక్రమం, వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో చాలా మంచి కార్యక్రమాలు, విద్యాదానం చేశారు, హాస్పిటల్ కావాల్సినటువంటి ఎవరైనా పేషెంట్ సహాయం చేశారు, కొంతమందికి ఆర్థిక సహాయం చేశారు, విద్యార్థులకు ఏదో చేశారు, పేదవాళ్ళకి. కార్యక్రమాలు అనేటివి కులానికి ఉపయోగపడాలి, అప్పుడే సంఘం అనే దానికి విలువ ఉండాలి. అందుకు నిదర్శనమే మన పలమనేరు బాస్ వీళ్ళు మనస్ఫూర్తిగా, నేనే కాదు ఈ సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, వాళ్ళందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా వారికి మా వల్ల ఏ రకమైన సహాయం కావాలన్నా, అందరూ ఇక్కడ పెద్దలు శాసనసభ్యులు శ్రీనివాసు గారు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు మనోహర్ గారు ఉన్నారు, గౌరవనీయులు మన తిరుపతి మాజీ శాసనసభ్యులు మోహన్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలంతా ఉన్నారు. అంతా కలిసికట్టుగా ఏ విషయాన్ని ఎవరి దగ్గరికి పోయినా చేయగలిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఫలిత సంఘాలు చేయాల్సిన పని. ఇప్పుడు 1-2 విషయాలు మన మోహన్ గారు మాట్లాడారు కరెక్ట్. నేను చాలా విషయాల్లో ప్రభుత్వంలో నేను సన్నిహితంగా ఉన్నప్పుడు నేను గుర్తించింది ఏమంటే, ఎప్పటి నుంచి మనకు బీసీలో చేద్దాలి, బీసీలో చేద్దాలి, బీసీలో చేద్దా పెద్ద ఉద్యమం. అర్జీ అనిపోయింది రికార్డు. ప్రభుత్వము అనేక రకాల కమిటీలు వేసింది, కానీ జరగల. దానికి కారణం కూడా ఉంది. మనము ఏ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాల గురించి నిందించాల్సిన పని లేదు. కాపులు, మధ్యలు ఈ రాష్ట్రానికి పోయేంత రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు కాపులు. మీరు కాపులను, బలిజలను, ఒంటరిని, వాళ్ళను, వీళ్ళను 6-7 కులాలందరినీ కలిసి బీసీలో చేస్తండి అంటే ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినంత మాత్రం అన్ని చేస్తాడని కాదు. ముఖ్యమంత్రి అయినా కానీ దానికి జస్టిఫికేషన్ కావాలి. దానికి జడ్జిలు కానీ, కమిటీ కానీ వీళ్ళందరూ కూడా చెయ్యవచ్చు రాసిన తర్వాతనే వాళ్ళు ప్రభుత్వం ప్రకటించాలి. కానీ నేను ముఖ్యమంత్రిని ప్రకటించేస్తాను,
నేను ప్రధానమంత్రిని ప్రకటించేస్తానంటే ప్రభుత్వానికి అంత అధికారం లేదు. అందుకోసమే మోహన్ చెప్పింది అక్షరాల ఈ డిమాండ్ ఉంది. రాయలసీమలో పరిస్థితి మీకు అందరికీ తెలుసు. కూలీ జీవనం, రైతులు, కార్మికులు, కర్షకులు ఎక్కువ ఉన్నటువంటి ఈ కులము బలిజ కులము రాయలసీమలోనే ఉంది. వాళ్ళకు మనకు పోలిస్తే నక్కకు నాగలోకాలకు ఉన్నంత దూరం. కాబట్టి ఈ డిమాండ్ని తీసుకోగలం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు ఏం చెప్పినా జరుగుతూ ఉంది. అది ముఖ్యమంత్రి ద్వారా కావచ్చు, ప్రధానమంత్రి ద్వారా కావచ్చు. శుభపరిణామం. దీన్ని పవన్ కళ్యాణ్ గారికి అంత పవర్ ఎట్టొచ్చింది? ఈ కులము బలిజలు, కాపులు ఓడకుగా అట్టయ్యతోని పవన్ కళ్యాణ్ గౌరవాన్ని నిలబెట్టారు. కాబట్టి ఈరోజు ఆయన కాదు. భారత ప్రధాని మీకు అందరూ తెలుసు, మోడీ. ప్రపంచ దేశాల్లో అతన్ని చూస్తేనే భయపడతారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈయన్ను ఒక తుఫాన్ అన్నాడు. ఇప్పుడు ఆయన అంతటి వాడైనందుకు ఈ కులం గర్విస్తా ఉంది. కానీ ఆయన మన కులానికి ఏం చేస్తాడు? ఆ స్థాయికి బదులు ఆశించి ఆ స్థాయిలో ఎంతో మీకు కూర్చోబెట్టారు. మీకు తెలుసు, చిరంజీవి గారు పార్టీ పెట్టారు. కులమంతా ఈసారి మనకు ముఖ్యమంత్రి అయ్యారంటే మనమంతా కూడా వెళ్ళాం అనుకున్నాం. కానీ అది ఫ్లాప్ అయింది. అందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, కర్నూలు మరణానికి ఎన్ని కారణాలు, చిరంజీవి ఓడిపోవడానికి కూడా అన్ని కారణాలు. ఈయనేదో రావడము ఒక పరిణామం, ఒక ఈక్వేషన్, ఇట్లా ఉంటారు. అది ఏదో విధంగా ఈయన ఒక సీట్లో కూర్చున్నాడు. చట్టం పేరు తీసుకున్నారా? ఈ రాష్ట్రంలో ఈయన ఉన్న దానికి ఈ బల్జోడి కాపు వీడు వచ్చి తప్పు చేసేస్తారని చట్ట పేరు మాత్రం తీసుకున్నారు. కానీ అందులో అందులో ఇప్పుడు ఈ సందర్భంలో మన బలిజలకు కార్పొరేషన్ పెట్టి రాయలసీమలో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మన జేఎంసీ గారు ఇప్పుడే మోహన్ చెప్పాడు, ఇంతకు ముందు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఈ రాయలసీమ జిల్లాలో ఏకైక వ్యక్తి ఆయనకు మంత్రి పదవి ఇస్తారేమనుకున్నాం మేమందరం కూడా. ఒక వ్యక్తి రాయలసీమ జిల్లాకి ఇవ్వాలా లేదా? సరే, అయిపోయింది, జరిగిపోయింది. ఆయన కూడా మైండ్ పెట్టుకోవాలి. నాకు మంత్రి లేకపోతే పోనీ వాళ్ళ ఇష్టం, నాకేదో ఇష్టం లేదో అనుకున్నది చేస్తాను. కానీ ఈరోజు వారి ద్వారా ఈ రాయలసీమ జిల్లాలో ఉన్న బలిజలకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ దీన్ని తీసుకొని చంద్రబాబు చెప్తాడు. చంద్రబాబు మోడీ దగ్గర నుంచి చంద్రబాబు చెప్పిస్తాడు. ఆయన ఏం చెప్తే జరిగిపోతుందని అందరం మనం నాలుగు ఎందుకు ఆయన అనుకుంటే ఏం జరుగుతుంది. కానీ ఒక చేతి దాన్ని చెప్పాల్సి వస్తుంది. రాజకీయం కాదు, నేను రాజకీయం మాట్లాడాలని ఇక్కడ రాదు. కాపు కార్పొరేషన్, ఇప్పుడు ఉన్న కాపు కార్పొరేషన్కి నిధులు లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. ఇది పవన్ కళ్యాణ్ నాకు తెలుసును, తెలియదో కూడా నాకు తెలియదు. ఎంతమంది విద్యార్థులు విదేశాలకు చదువుకునే దానికి అవకాశం, ఎంతమంది చిన్న పరిశ్రమలు పెట్టుకొని బతకడానికి అవకాశం, చిన్న చిన్న లేడీస్ అందరూ కూడా చిన్న చిన్న బంకులు పెట్టుకొని బతకడానికి అవకాశం. ఆ కార్పొరేషన్ యొక్క ఉద్దేశమే మన కులాన్ని అభివృద్ధి చేయాలని, ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఇప్పించాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి కార్పొరేషన్లో
ఎందుకు నిధులు లేవు? దీన్ని ప్రశ్నించే వాళ్ళు లేరా? ఎవరైనా కానీ నేను చెప్పడం పార్టీ ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ నేను చెప్పిన పొరపాటు అయితే శ్వేతపత్రం విడుదల చేయండి. ఇది వరలో ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మధ్యలో జగన్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు అందిస్తా ఉన్నాడు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి 5,000 అందించాడు. ఇప్పుడు 2 years లో ఆ రామాయణ ప్రకారం కంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చింది? ఎక్కువ ఇవ్వాలా లేదా న్యాయం, అది కూడా ఆలోచించాలి. కాబట్టి ఈ డిమాండ్, ప్రధానమైన డిమాండ్, రాయలసీమ జిల్లాలలో ఒక రాయలసీమకు ఒక కార్పొరేషన్ పెట్టాలి. నంబర్ 1. నంబర్ 2, ప్రతి జిల్లాకి ఒక ఎమ్మెల్యేని తప్పనిసరిగా ఒక ఎమ్మెల్యే ఉండాలి మన రిప్రజెంటేటివ్ ప్రతి జిల్లాకి. ఈ కనీసం రాయలసీమ జిల్లాలో ఒక మంత్రి అయినా ఉండాలి. ఇది ఈ కోరిక ఉత్తమ కోరిక కాదు. దామాష ప్రకారం మనం ఎన్నో ఎక్కువ అడగచ్చు, అడిగితే జరగవు. ఇది కనీస ధర్మము. ప్రభుత్వాలు ఏదైనా, పార్టీలు ఏదైనా ఈ డిమాండ్ రాబోయే స్థానిక సంస్థలలో ఎంతమందికి ఇవ్వగలరు? తప్పనిసరిగా డిమాండ్. స్థానిక సంస్థల్లో ఈరోజు 13 మున్సిపల్ కార్పొరేషన్లో ఒక బలిజా ఉంటే ఎన్ని రకాలైన సాయం చేయించుకోవచ్చునో మీకు అందరికీ కూడా తెలుసు. అది అవసరం. ఇప్పుడు మన మోహన్ చెప్పాడు, సుధాకర్ లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అనుభవం ఉన్న వారికి కనీసం కార్పొరేషన్ ఏదైనా ఒకటి గుర్తింపు ఇవ్వాలా అనే ఇలాంటి డిమాండ్ సుధాకర్ ఒకడే, ఇంకా ఎవరైనా ముఖ్యమైన చూడండి. ఇవన్నీ కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి సాధించవలసిందిగా, సాధిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. జై బలిజా. ఇది రీసెంట్ వచ్చే ఈ కళ్యాణ వినపడడం లేదండి. జై బలిజా. థ్యాంక్ యూ అంటారు. తర్వాత మన మొదలుపల్లి అప్పుడన్నా ఉన్నాం. నెక్స్ట్ మనం చేస్తున్నప్పుడు మనం అధికారంలో ఉండాలని, అధికారంలో ఉన్నాం అనుకుంటారు, ఇక్కడ లేదు, ఉండాలి. అధికారం దగ్గరలో ఉన్నాం. అధికారం రావాలంటే ఇప్పుడున్న పెద్దలందరూ కూడా మనం ఏమంటే ఈ సభాముఖంగా వేదిక అవకాశం దొరికింది కాబట్టి రాజకీయం కానీ, వ్యాపారం కానీ, ఏ రకమైనా సరే, అది కులం మీటింగ్ కానీ, కుల విరోధి కానీ ఏదైనా సరే యువతకి ప్రాధాన్యతనే ముందు చెప్తుంది. రాబోయే రోజుల్లో యువత చెబుతూ ఉంటుంది. కాబట్టి ఈ పాస్ సంస్థ కూడా జిల్లా వ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో మన కమ్యూనిటీలో కూడా రాబోయే రోజుల్లో ప్రతి దానికి యువతకు అవకాశం ఇవ్వండి, దయచేసి యువతను ముందు పెట్టండి. ఎందుకంటే ఈ రోజు దేశ రాజకీయాలు మార్చే శక్తుల్లో యువత చాలా మంది వెనక్కిపోతున్నారు, కేవలం అనగదొక్కడం వల్ల. దయచేసి మన కులంలో అలాంటి లేకుండా యువతని ముందుకు తీసుకెళ్లి, యువతకు అవకాశం ఇచ్చి, యువతకు కత్తులు ఇచ్చి పురమార్చండి. ఇచ్చి యుద్ధం చేస్తే మన అనుకున్న రాజ్యాంగం దగ్గరలో ఉంది. అంతేగాని మనం ఇప్పుడు అధికారంలో ఉన్నామనుకుని దయచేసి ఎవరు ప్రధానమంత్రి మనం లేదు, ఇంకా రాలేదు, అవకాశం ఇంకా లేదు, ఇంకా సమయం ఉంది. దానికి చేరులో ఎక్కడెక్కడైతే కులం కోసం పనిచేస్తారో, పార్టీ కోసం పనిచేస్తారో, ముఖ్యంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ పట్టుకోండి, వెతకండి, వారికి అవకాశం ఇవ్వండి, ఆయుధాలు ఇవ్వండి. ఆయుధాలు చెప్పిన డబ్బులు కట్టడాలు కాదు, అవకాశం ఆయుధాలు ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా మన అధికారంలో ఉండాలి. ఇంక ఇన్నాళ్ళు ఇలాంటి మన సమావేశాలు పెట్టుకుంటూ పోతూ ఉంటాం. ఇన్ని సంవత్సరాలు సీనియర్ అందరూ ఇక్కడ, మా తర్వాత మేము, మా తర్వాత జూనియర్లు వస్తారు. కాబట్టి భవిష్యత్తులో మనం అధికారం రావాలి. మన కులం ఈ రాష్ట్రంలో మొదటి
నేను ఒకే ఒక చిన్న విషయం చెప్తాను. ఎందుకంటే అన్ని విషయాలు వచ్చేసి మన పెద్దలు, ఎక్స్ఎమ్మెల్యే, ఎక్స్టీటీడీ బోర్డు మెంబర్లు, దాని తర్వాత అత్యంత మహారాజులంతా ఉన్నారు, వాళ్ళంతా చెప్పారు. వివిధ ప్రజా సంఘాల అధ్యక్షులు ప్రతి ఒక్కరు కొన్ని సూచనలు చేశారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు యావత్తు ఉండాలి, అందరూ జాగ్రత్త గమనించాలి దయచేసి. ఎందుకంటే బాగా మనకి ఎందుకు అనుకుంటే ఈరోజు ఆ విషయం ఎక్కడికి వచ్చిందంటే మన మెడ చుట్టుకునేది చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. దీని వెనకాల పెద్ద కోట జరగటం, రాజకీయంలో ఈ బలిజ కాపులు చేసి రాజ్యాధికారానికి ఎక్కడ దగ్గర అవుతామో అన్నటువంటి ఒక దురుద్దేశంతో అగ్రవర్ణాలు చేసినటువంటి ఒక కుట్రకు బలి కాబోతున్నాం మనం. అదేవిధంగా అంటే ఈ బలిజ కులం మిగిలిన కొన్ని బీసీ మరియు ఎస్సీ ఎస్టీ కులాలతో కలుసుకొని రాజ్యాధికారాన్ని ఖచ్చితంగా సాధిస్తారన్నటువంటి దురుద్దేశంతో బీసీలను రెచ్చగొడతాడు. మనకు రిజర్వేషన్ కావాలని చెప్పినప్పుడు ఆ బీసీలో ఉన్నటువంటి కొన్ని కులాలకు ఏం చెప్తారంటే మీ యొక్క రిజర్వేషన్ తో కోత ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళు ఉసిగొలుగుతారు. సో అది పెద్ద విషయం కాదు, మనకు ఈ రిజర్వేషన్ అది. అయితే ఈ మధ్య కొంతమంది డైరెక్ట్ చెప్తున్నారు యాదవ కొల్ల కులస్తులను రెచ్చగొట్టి తిరుపతి, కడప, కర్నూలు, విజయవాడలో వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాల దగ్గర పోయేసి పూలమాల చేసేసి జై శ్రీకృష్ణ యాదవరాయుడు అని చెప్పేటువంటి నినాదాలు ఇచ్చేటువంటి స్థాయికి వచ్చింది. కాదు, మన చరిత్రను కూడా కబ్జా చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కోవాలి. వాళ్ళు ఏంటంటే రచ్చకు మనకు బయటికి లాగాల, కులాల మధ్య కొట్లాటలు జరగాల, మనకి ఈక్వల్ అవ్వాలని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తారు. సో ఈ కుట్రలకు ఎవరు బలి కావాలని దయచేసి సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు మన కృష్ణదేవరాయల యొక్క విగ్రహావిష్కరణ జరిగేటప్పుడు మనం ఒక నినాదం చేసుకోవాలి. ఏ నినాదం అంటే కృష్ణదేవరాయలు వచ్చేసి వీర బలిజ వంశోద్భవుడు అని చెప్పేసి నినాదం గట్టిగా చేసుకోవాలి. మన రాయవారిని, మన చరిత్రను మనం బలిగపరచుకోకపోతే, మనం రక్షించుకోలేకపోతే అవతల కులాల్లో సంబంధం లేనటువంటి వ్యక్తులను కొన్ని కుల సంఘాలు అందరూ బాధ్యత దయచేసి గమనించాలని వచ్చేసి ఈ కులాన్ని విమర్శించడం లేదు. మా కులం చివరి కోసం మాత్రం మహాయుద్ధం జరుగుతుందనేటువంటి విషయం మాత్రం చెప్తాను. ఈ కులం వెనకాల ఉన్నటువంటి ఎవరెవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళ సంగతి కూడా బయట తీస్తాము. అయితే పెద్దలు గమనించాల్సింది ఏంటంటే ఈరోజు మీ పిల్లలకు వచ్చేసి దయచేసి ఈ కులం యొక్క గొప్పతనాన్ని చెప్పండి. మన విజయనగర రాజు యొక్క గొప్పతనాన్ని చెప్పండి, శ్రీకృష్ణదేవరాయల యొక్క గొప్పతనాన్ని చెప్పండి. శ్రీకృష్ణదేవరాయలు ఎవరు ఏ కులం వాడంటే ఒక పిల్లలు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఈరోజు చాలా మంది వచ్చేసి విగ్రహావిష్కరణ నా కుటుంబ సభ్యులతో ఒక మీటింగ్ పెట్టాలంటే నా మనసు విలోకంగా ఆనందంగా ఉంటుందనేసి కూడా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వినియోగించుకుంటూ నేను రెండో మాట ఇంతకు ముందు అయిపోయిన జనరేషన్ మాకే ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఎవరికి పిల్లలు పుట్టినా వాళ్ళ కొత్త సర్టిఫికెట్లో ఖచ్చితంగా వాళ్ళ పేరు వెనకాల రాయలు పెట్టవలసిందిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా ప్రతి ఒక్క తల్లి కుటుంబం ఇంట్లో వాళ్ళ ఆఫీసుల్లో కూడా మన కుమారతాల చిత్రపటాన్ని, శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాన్ని కూడా ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని వేడుకుంటూ ఈరోజు 11వ వార్షికోత్సవం సందర్భంగా మీరందరూ వచ్చిందానికి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ప్రతి సంవత్సరం పలమనేరు బలిజ సేవా సంఘంలో నేను 5 లక్షలు చూసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి వర్ధనికి జయంతిగా పూజ చేస్తారు. కానీ ఆ పలమనేరు బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో 1008 రోజులు నిరంతరం పూజ జరిగిందంటే అది పలమనేరు బలిజ సేవా సంఘం ఐక్యతకు ఇదే నిదర్శనం అనేది కూడా నేను మిమ్మల్ని అందరూ వినియోగించుకుంటూ సమయాభావం లేదు, ఇంకా ఎన్నో మాట్లాడాల్సి ఉంది. కావున మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాలా, రాజకీయాలు మాట్లాడలేదు. నేను ఎదురింటికి పక్కింటికి 40 సంవత్సరాలు సేవ చేశాను.
అభ్యుదయ సేవా సంఘం ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన సోదరులు గౌరవ అధ్యక్షులు సుధాకర్ గారికి, బలిజ సంఘ అధ్యక్షులు రూపేష్ కుమార్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అగ్రత మహారాజ బలిజ సోదరులందరికీ, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి చేసిన పదమూడేరు బలిజ సోదరి మనులందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా పత్రికా విలేకరులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. 14 సంవత్సరాలు పలమనేరులో బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు 15వ సంవత్సరం అడుగెడుతున్నాము. మాకు తెలిసి జిల్లాలోనే, రాయలసీమలోనే, రాష్ట్రంలో కూడా కంటిన్యూగా జరుగుతూ ఉండేది. ప్రతి సంవత్సరం ఆత్మీయ సమావేశం జరుపుకుంటున్న పలమనేరు బలిజ సోదరులకు ప్రత్యేకంగా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఒక సంవత్సరం చేసుకుంటారు, 3 సంవత్సరాలు వదిలేస్తున్నారు. అటువంటిది పట్టు వదలకుండా అందరూ కూడా ఏకతాటిపై పలమనేరు బలిజ సంఘం బలపడుతూ ఉందంటే దీన్ని చూసి జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ, రాష్ట్రంలో కానీ బలపడుతూ ఉంది. మనకు ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూటమి 15 సంవత్సరాలకు కొనసాగుతుంది, ఖచ్చితంగా ఉంటుందనేసి కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఈ సంకేతాలతో మనకు కూటమి ఉంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు అశోక్ కుమార్ చెప్పారు ఇందాక, ఒక జిల్లాకు ఇప్పుడు 28 జిల్లాలు అయ్యాయి. 28 మంది ఎమ్మెల్యేలు కావాలనేసి ఒక ఆలోచన అందరికీ ఉంది. దాన్ని ఒక ఎమ్మెల్యేగా కావాలనుకుంటే ప్రతి జిల్లాలో ఒక 2-3 పోటీ పడితే తప్ప ఒకరికో ఒకరికి ఒక అవకాశం వచ్చే అవకాశాలు కూడా ఉంది. మొన్న చూసాం 21 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా మన పవన్ కళ్యాణ్ గారు నియమించారు. 21 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇది రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ పార్టీ పెట్టిన 10 సంవత్సరాలు, 14 సంవత్సరాల్లో 100% స్ట్రైక్ రేట్ సంపాదించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తెలుగుదేశం పార్టీ గత 45 సంవత్సరాలుగా ఒక తెలుగుదేశానికి ఒక స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన నాయకత్వం ఉంది. మన జిల్లాలో కూడా, ఉమ్మడి జిల్లాలో, చిత్తూరు, తిరుపతి జిల్లాలో బలిజలు ఎక్కువగా ఉన్నారనేసి 2 గుర్తించి, ఒకటి తిరుపతి, ఒకటి చిత్తూరు, గత 40 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా 2 నియోజకవర్గాలు బలిజలకే కేటాయిస్తాం. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈసారి ఎన్డీఏ కూటమి జరిగింది. ఎన్డీఏ కూటమిలో మన నాయకులు బలంగా తయారు కావాలి. ఒక ఎమ్మెల్యేగా కావాలనుకుంటే మనందరికీ తెలుసు. ఇప్పుడు మోహన్ గారు ఎమ్మెల్యే అయ్యారు, మనోహర్ గారు ఎమ్మెల్యే అయ్యారు, మేము ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే ఎంత ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నామో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మేము ఉండేటువంటి రాజకీయంగా మనం ముందుకు పోవాలనుకుంటే దానికి ఒక ఆలోచన విధానంతో దానికి సమస్యలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఉంది, సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, కార్పొరేషన్లు ఉన్నాయి, కౌన్సిలర్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నింటిలో ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గ స్థాయిలో బలోపేతం కావాలి. ఖచ్చితంగా కూటమి ఉంది. కూటమిలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ముగ్గురికి కూడా
మనం గెలుపొందే అవకాశం ఉన్నాయి. ఇది ఒకసారి ఆలోచించుకోండి. ఇంతకుముందు గౌరవ మన మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేశాం, గెలుపొందలేకపోయినాం. ఒక్క రాజకీయానికి ఒక కులం ఒకటే సరిపోదు. కులంతో పాటు అన్ని కులాలు ఏకతాటిగా తీసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలు అందరితో కూడా కలుపుకొని నేను సర్పంచ్ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలనే ఒక దృక్పథంతో కింద నుంచి కూడా మీరు ముందుకు రండి. ఖచ్చితంగా కూడా మనల్ని చూసి మన వ్యక్తిగత రిపోర్టు చూసి కూడా ఎమ్మెల్యే పదవులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంది. మనం చూసాం చెప్పండి, మన జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి కూడా మార్కెట్ కమిటీ కానీ, సింగిల్ విండో కానీ, రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా చాలా పోస్టులు వచ్చాయి. ఇంకా కూడా చాలా పోస్టులు ఇచ్చడానికి ముందున్నారు. మనం ముందుకు రావాలి. నాకు ఈ పోస్ట్ కావాలనేసి అనుకుంటే నేను దాన్ని సరిపడే వ్యక్తిత్వం, సరిపడే మనిషికి మనం తీసుకెళ్ళేవాళ్ళం. ఇంతకు ముందు ఒకప్పుడు 30-40 సంవత్సరాల ముందు వాళ్ళు ఎమ్మెల్యే చెప్పేస్తామంటే గెలిచిపోతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. మనం ఎమ్మెల్యేగా గెలియాలనుకుంటే, ఒక కార్పొరేటర్గా, ఒక సర్పంచ్గా గెలియాలనుకుంటే మన సర్పంచ్ పరిధిలో కానీ, కార్పొరేషన్ పరిధిలో కానీ, ఎమ్మెల్యే పరిధిలో కానీ ఎక్కడికక్కడ నాయకత్వాన్ని మనం పఠితం చేసుకుంటే తప్ప, మన పేరు ముందుకు వస్తే తప్ప ఎమ్మెల్యేగా వచ్చే అవకాశం లేదు. తెలుసు సర్వస్థాయి ప్రజాప్రతినిధి సర్పంచ్ అవ్వాలనుకుంటే, ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే ఆర్థిక బలం చాలా అవసరం ఉంది. అంగబలంతో పాటు ఆర్థిక బలం కూడా అవసరం ఉంది. మన వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదిగినప్పుడే రాజకీయం కూడా మనకు సపోర్ట్ వస్తుంది. ఖచ్చితంగా కూడా ఒక పక్క రాజకీయంగా, ఒక పక్క ఆర్థికంగా రెండింటి సమతుల్యంలో చేసుకొని స్థిరపడాలి. స్థిరపడితే తప్ప మనకు రాజ్యాధికారం రాదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయారు. ఒక్క సీటు గెలిచిన సీటు కూడా మరలా ఏ పార్టీ సపోర్ట్ లేకపోతే రూలింగ్ పార్టీలో చేరిపోవడం జరిగింది. ఒక ఎమ్మెల్యే కలిసి ఏం చేస్తామనే ఆలోచన విధానం. కానీ మన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం ఆలోచించలేదు, వెనుక తిరిగి చూడలేదు. ఈ విధంగా 2019లో ఓడిపోయారు, 2024లో విజయడంగా ముగించారు. అంతేకాదు నిలబెట్టిన ప్రతి జనసేన ఎమ్మెల్యే 20,000, 30,000, 40,000, 50,000, 60,000 ఓట్లతో గెలవడం జరిగింది. మీకు ఇద్దరు తెలుసు, మేమందరూ కూడా రాజకీయంగా 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి జనసేన, ఒకటి ప్రజారాజ్యం పార్టీ. మెగాస్టార్ చిరంజీవి 2008లో పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి కూడా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు 3 సంవత్సరాలు. ఆయన కొన్ని కారణాలతో పార్టీని విలీనం చేశారు. సో కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. దాంతో అది వారి వ్యక్తిగత విషయం. కొందరు మనం మళ్ళా తెలుగుదేశం పార్టీలో చేరాం. తెలుగుదేశం పార్టీలో కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాం 3 సంవత్సరాలు. మళ్ళా కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే సీట్ రాలేకుండా పోయింది. మళ్ళా వేరే పార్టీలో కంటెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం అక్కడ కూడా మన జనసేన పార్టీలో మళ్ళా వైసీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా 8-9 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం తెలుసు. ఒక వ్యక్తి 3 పార్టీలలో, ఈ రాష్ట్రాల్లో 3 పార్టీలు ఉంటే 2007 నుంచి 2024 వరకు 3 పార్టీలలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా వచ్చిందంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పచ్చు, చేయొచ్చు. మనం ఫౌండేషన్ మనం బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పక్క రాజకీయంగా ఇందాక చెప్పిన అందుకోసమే ఒక పక్క రాజకీయంగా ఎదగాలి, ఒక పక్క ఆర్థికంగా
పల్లమనేరు దళిత సోదరులు అసెంబ్లీలో పట్టు వదలకుండా 14 సంవత్సరాలు చేసి 15వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఖచ్చితంగా పల్లమనేరు ఒక భవిష్యత్ ఖచ్చితంగా ఉంటుంది. పల్లమనేరు మీరు ఎవరో ఒకరు ధైర్యం చేసి మొన్న 2019లో కూడా మన పెద్దలు మన గంగయ్య నాయుడు కుమార్ కూడా పోటీ చేయడం జరిగింది. ఖచ్చితంగా అటువంటి వాళ్ళగా కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా ఓడిపోయామనేసి ఆలోచించండి. ఓటమి గెలుపుకు కారణం కాబట్టి మీరు అందరూ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎంపీ వరకు చేయండి. మన నాయకుడు మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు. రాయలసీమలో కాదు, రాయలసీమలో మన ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మన నాయకుడు ఆలోచిస్తున్నాడు. ముందుకు రావాలి. నాకు ఈ పదవి కావాలి, నేను ఈ పని చేస్తాను, నాకు ఈ పదవి కావాలనేసి ముందుకు వస్తే ఖచ్చితంగా కూడా మనకు ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తరాంధ్ర, ఆంధ్ర ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాపులు ఎక్కువగా ఉన్నారు, అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ కూడా రాయలసీమలో బలిజలు ఎక్కువగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 20,000 నుంచి 60,000-70,000 వరకు ఓటర్లు ఉండే నియోజకవర్గం ఉంది. ఎన్నుకోండి. రామోనేశ్వర నేను రాయలసీమలో అనే నాయకులు కూడా పిలుపునిస్తున్నా. ఖచ్చితంగా కూడా రాయలసీమకు ప్రాధాన్యత మన పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు, తప్పకుండా చేస్తారు. ఆయన కూడా ఆలోచన విధానం ఉంది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి బలంగా ఉంటుంది. మనం ఆలోచించకుండా ఎవరికైతే రాజకీయంగా రాయలసీమలో ఆలోచన విధానం ఉందో వాళ్ళంతా ముందుకు రావాలనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం బలిజ సంఘంలో ఇంతమంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందుకు రావాలనేసి కూడా కోరుకుంటూ ఇప్పుడు మనకు ప్రతి నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు కూడా లేవనేసి కూడా ఉన్నాయి. మదనపల్లి కానీ, చిత్తూరు కానీ, పలమనేరు కానీ, కుప్పం కానీ అన్ని చోట్ల కూడా ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల్లో మొన్న పాకంలో కూడా ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా మనకు భవిష్యత్తు ఉంది. మనం లేదనుకుంటే రాజకీయంగా ముందుకు రాలేదు. మొన్న ఎలక్షన్లో తెలిసిపోయింది. ఖచ్చితంగా కూడా మన అవసరం రాజకీయ మన కూటమికి చాలా అవసరం ఉంది. ఇక్కడ బలిజ భవన్ కూడా లేవు. కూడా జిల్లేడు ఆనంద్ సహాయ సహకారాలు అందిస్తాడు. ఖచ్చితంగా కూడా ప్రతి చోట బలిజ భవన్ అవసరాలు ఉన్నాయి. స్థలాలు కేటాయించాలి. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు స్థలాలు కేటాయించాలి. వాటికి ఫండ్స్ లేదు. అది కూడా మన నాయకుడు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా కూడా బలిజ భవన్ కూడా తిరుపతిలో కూడా మా సౌకర్యంలో చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు. చిత్తూరులో కూడా 2 ఎకరాల స్థలం కూడా ఉంది. దాన్ని కూడా కాజేయడానికి ప్రయత్నించారు. దానికి కొంత ఖర్చు పెట్టి చిత్తూరు బలిజ సంఘాల ప్రజలందరూ కూడా కొంత ఖర్చు పెట్టి కాంపౌండ్ వదిలేసి 2 ఎకరాల స్థలాలు బైపాస్ లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లా అన్ని చోట్ల ఉన్నాయి. ఖచ్చితంగా కూడా బలిజ సంఘ నాయకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి బలిజ అభ్యుదయ సేవా సంఘానికి సహాయ సహకారాలు అందించాలని పలమనేరు ఒక మార్గదర్శనం అనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పలమనేరు బలిజ సంఘ పెద్దలకు, సోదరులకు, మహిళలకు అందరికీ కూడా మరొకసారి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎం సుదీక్ష, డాక్టర్ ఆఫ్ ఎం సంధ్య గంగావూరు. ఎం సుదీక్ష గంగావూరు. ఎం సుదీక్ష, ఎం సుదీక్ష డాక్టర్ ఆఫ్ మురళి భార్గవి. భార్గవి భరణి, భరణి డాక్టర్ జగదీష్. భరణి, భరణి డాక్టర్ జగదీష్.
మీనాక్షి, కావ్య డాక్టర్ రుక్మిణి, కావ్య డాక్టర్ రుక్మిణి, నందిని, హారిక పి బుల్లేష్, డాక్టర్ పి బుల్లేష్ హారిక, సోమేష్, హర్ష, లక్ష్మి, సులేక్ష, సులేక్ష, సుదీక్ష, సుదీక్ష, చూడండి, హారిక, భవిష్య, సెంటర్ క్యాండిడేట్ సార్ సైడ్ మదనపల్లి వాసులు విశ్వనాథ్ గారు ఇస్తారు. సుమారు 2,500 వరకు కిలో చేస్తుంది. ఎవరిని కావాలంటే ఆయన ఆర్డర్ చేయొచ్చు. చూడండి కిరణ్ సార్ కొద్దిగా వెనక్కి రండి సార్, మీరు వెనక్కి వచ్చేయండి కొద్దిగా. వెయిట్ 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 ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని అందరూ మీడియా సోదరులందరూ బాగా టెలికాస్ట్ చేశారని, చాలా వారి మొదటి నుంచి ఎంతో ఓపికతో సుమారు 3 గంటల సేపు పాటు ఈ 15వ వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా మీడియా కవరేజ్ చేసిన మీడియా సోదరులకి ప్రత్యేకంగా మా ప్రతి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓకే సార్.